నమస్తే కపిల్ చిట్స్ జై హో సక్సెస్ మంత్రకు స్వాగతం. నేను కృప. ఈరోజు మన టాపిక్ ప్రాబ్లమ్స్ వస్తే ఒక మనిషి ఏ విధంగా ప్రవర్తించాలి, ఆ ప్రాబ్లమ్ని ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలి. మనకి డైలీ లైఫ్లో ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంటుంది. అది పెద్దది కానీ చిన్నది కానీ ప్రతిరోజు మనం ఎదుర్కొంటూనే ఉంటాం. కొంతమంది ఆ ప్రాబ్లం చూసి భయపడిపోయి ఆ పని వాళ్ళు ఏ పని చేస్తున్నారో ఆ పనిని సగంలోనే విడిచిపెడతారు. మరికొందరు మాత్రం పట్టుదలతో ఆ ప్రాబ్లం అధిగమిస్తారు. మరి వాళ్ళలో ఉన్నదేంటి, వీళ్ళలో లేనిదేంటి, మరి ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు ఏ విధంగా మనం దానిని అధిగమించాలి అనే వివరాలు అందించడానికి మనతో పాటు ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు వాల్మీకి గారు ఉన్నారు. వారిని అడిగి వివరాలు తెలుసుకుందాం. అదేవిధంగా ఈ డిస్కషన్లో పార్టిసిపేట్ చేయడానికి కొంతమంది స్టూడెంట్స్ కూడా మనతో పాటు ఉన్నారు. వాళ్ళని కూడా పరిచయం చేసుకుందాం. గుడ్ మార్నింగ్ వాల్మీకి గారు. గుడ్ మార్నింగ్ అండి. హాయ్ ఫ్రెండ్స్. సార్, అసలు ప్రాబ్లం అంటే ఏంటి? ఈ ప్రాబ్లమ్ని చాలామంది చాలా కోణాలలో చూస్తుంటారు. మనం ప్రాబ్లం అంటే కరెక్ట్ డెఫినేషన్ ఇలా చెప్పుకోవచ్చు అన్నమాట. ప్రాబ్లం ఈజ్ నాట్ ఏ ప్రాబ్లం, ఇట్ ఈజ్ అన్ ఆపర్చునిటీ టు గ్రో. అనగా ఒక సమస్య అనేది మనిషికి ఒక పెరుగుదలకు కారణమయ్యేటువంటి అవకాశంగా భావించాలన్నమాట. ఓకే. అంతేనా? ఒక ప్రాబ్లం వస్తే ఎందుకు వచ్చింది, ఆ ప్రాబ్లం వచ్చిన తర్వాత నేను దాని గురించి పారిపోయినా, దాని నుండి తప్పించుకొని వెళ్ళిపోతే నేను ఏం కోల్పోతున్నాను? ఒక పెరుగుదలను కోల్పోతాను, ఒక ఎదుగుదల కోల్పోతా. సో సమస్య అనేది, ఒక ప్రాబ్లం అనేది మనిషి యొక్క మెంటల్ కెపాసిటీని కానీ ఈ స్ట్రెంగ్త్ని పెంచడానికి వచ్చేటువంటిది అని అనుకోవాలి మనం. ఎవరి సమస్యను వాడు అనుభవిస్తున్నప్పుడు వచ్చేది ఏంటంటే వాళ్ళకు ఒక మెచ్యూరిటీ ఆఫ్ అండర్స్టాండింగ్, వాళ్ళకు ఒక మానసిక శక్తి, ఇవన్నీ రావడానికి కారణము మనకు వచ్చే సమస్యల వల్లే అనమాట. సో సమస్యలు అనేవి మనిషిని, మనము కొన్ని సమస్యలు ఉంటాయి, మనకు సమస్యలు రెండు రకాలుగా భావించవచ్చు. చేతులారా తెచ్చుకునే సమస్య ఒకటి. నాకు తెలుసు అతిగా తింటే ఒబెసిటీ వస్తుంది అని తెలిసినప్పుడు నేను తింటూ ఉంటే అది నేను తెచ్చుకున్న సమస్య. ఏమీ చేయకుండా సమస్యలు వస్తుంటాయి ఒకసారి, అవి మనం ఏం చేయలే, అది ప్రకృతి నుండి వస్తుంటాయి సమస్యలు మనం బయట నుండి. అప్పుడు మన ప్రమేయం లేకుండా వచ్చిన సమస్యని మనం ఎదుర్కొన్నప్పుడు మనకు కలిగేటువంటిదే పెరుగుదల, లేకపోతే ఈ యొక్క మనోబలం కానీ మెచ్యూరిటీ అని చెప్పవచ్చు. సో ప్రాబ్లం అలా తీసుకోవాలన్నమాట. ఓకే. వాల్మీకి గారు, ప్రాబ్లం లేని మనిషి అంటూ ఎవరు ఉండరు. ఏది చిన్న ప్రాబ్లం కావచ్చు, పెద్ద ప్రాబ్లం కావచ్చు, ప్రతిరోజు మనిషి ఏదో ఒక ప్రాబ్లం ఎదుర్కొంటూనే ఉంటాడు. కొంతమంది చాలా ఆత్మవిశ్వాసంతో కనిపిస్తారు, మరికొందరు నాకే ఎందుకు వచ్చింది ఈ ప్రాబ్లం, నాకే ఎందుకు వచ్చిందని ఏడుస్తూనే ఉంటారు. ఎందుకు ఇలా జరుగుతోంది? వాళ్ళలో ఉన్నటువంటి ఆత్మవిశ్వాసానికి కారణం ఏంటి? వీళ్ళు ఇలా దిగులు పడటానికి గల కారణం ఏంటి? ఇప్పుడు ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు, ఒక సమస్య వచ్చినప్పుడు నేను దానిని ఎదురుగా నిలబడి ఫేస్ చేస్తే నాకేమవుతుంది? నాలో ఒక గ్రోత్ వస్తుంది. ఓకే. ఆ గ్రోత్ అనేది నెక్స్ట్ మళ్ళా ప్రాబ్లం వచ్చినప్పుడు నేను ఎదుర్కొని నిలబడి దాన్ని పోరాడగలననేటువంటి విశ్వాసము ఒకసారి అనుభవం వల్ల వచ్చింది. కానీ వచ్చిన చిన్న సమస్య అయినా పెద్ద సమస్య అయినా కొంతమంది ఏం చేస్తారు, సమస్య నుండి తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. చాలా మందికి సెక్యూరిటీ కావాలా, అది మానసికంగా కానీ ఏ విధంగా కానీ ఎమోషనల్గా కానీ. ఈ సెక్యూరిటీ జోన్లో ఉండిపోయి సమస్య వచ్చి దానికి దూరంగా ఉండడము, ఇలాంటి వాళ్ళకి రాను రాను తమ మీద తామకే విశ్వాసం వెళ్ళిపోతుంది. ఎందుకు? వాళ్ళు ఎప్పుడు ఇలా ఫేస్ చేయలే కాబట్టి. మనం ప్రాబ్లమ్ని ఏ కోణంలో చూడాలి, మన పర్సెప్షన్ అంటే చూసే విధానం. ఇప్పుడు ప్రకృతి ప్రకారం ఒక గ్రేటెస్ట్ డైలాగ్ అన్ని పుస్తకాల్లో మనం వింటున్నాం చిన్నప్పటి నుండి. ఏమనంటే ఇది ఇంగ్లీష్లో ఎలా ఉందంటే, ఎవ్రీ ప్రాబ్లం కమ్స్ టు యూ విత్ ఎ సీడ్ ఆఫ్ ఈక్వలెంట్ ఆర్ మోర్ బెనిఫిట్ అన్నారు. అంటే ప్రతి సమస్య ఇద్దరికి వచ్చేటప్పుడు ఫ్రంట్ డోర్ అంటే మన ఇంటి ఈ ఫ్రంట్ డోర్ నుండి ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లం ఎంత పెద్దదో, ఏ రేంజ్లో ఉందో దానికంటే పెద్దది ఒక బెనిఫిట్ బ్యాక్ డోర్లో వచ్చి ఉంటుందని అంటారు. అంటే మనం ఆ డోర్ ఓపెన్ చేసి ఆ ప్రాబ్లం ఫేస్ చేయాలి. కానీ చాలామంది ఏం చేస్తారు, తప్పించుకుంటారు. అంటే ఒక బెనిఫిట్ని కోల్పోతున్నారు. అంటే ప్రాబ్లం కమ్స్ టు యూ విత్ ఎ సీడ్ ఆఫ్ ఈక్వలెంట్ అండ్ మోర్ బెనిఫిట్ అనేటువంటి సిద్ధాంతాన్ని నమ్మితే మనం తప్పకుండా అన్నిట్లో కూడా ఈ ఆత్మవిశ్వాసం ప్రతి ఒక్క సమస్యలోనూ మనం ఫేస్ చేయడం వల్ల మన విశ్వాసం చాలా పెరిగిపోయేసి మోస్ట్ కాన్ఫిడెంట్ పర్సనాలిటీస్గా మనం ఉండొచ్చు అనమాట. ఓకే. లైఫ్లో రిస్క్ తీసుకునేటప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ ఎదురవుతూ ఉంటాయి. అందువల్ల మనం రిస్క్ తీసుకోవటం కరెక్ట్ కాదంటారా? ఫర్ ఎగ్జాంపుల్, అంటే బాగా చదువుకున్నటువంటి ఒక స్టూడెంట్ బిజినెస్ చేయాలనే ఎయిమ్ ఉంటుంది. కానీ అందరూ కూడా ఇంత చదువుకున్నా కదా, జాబ్ చేస్తే సెక్యూర్ కదా అంటారు. కానీ తనకున్న ఎయిమ్ వేరు. అలా అని చెప్పేసి వెళ్ళిన తర్వాత ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఫస్ట్ ఎదుర్కోవాల్సి వస్తుంటుంది, అంటే నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంటుంది. అందువల్ల ఆ రిస్క్ తీసుకుంటే కరెక్టా? ఆ సెక్యూర్ జోన్లోనే ఉండాలా, లేకపోతే రిస్క్ తీసుకొని ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయొచ్చా? ఇప్పుడు ఈ సెక్యూర్ జోన్ అనేది
ఇది మనిషిలో ఉండేటువంటి ఒక బేసిక్ క్వాలిటీస్లో ఇది ఒకటి ఉందని చెప్పవచ్చు. ఎందుకు కొన్ని వేల సంవత్సరాల కింద నుండి మనిషి తనను తాను కాపాడుకునే ప్రయత్నాలు చేశాడు. సో సెక్యూరిటీ అనేది ప్రతి మనిషికి కావాలి. కానీ ఆ సెక్యూరిటీ అనేది ఎంతవరకు, ఇప్పుడు నేను రేపు మీరు చెప్పినట్టుగా నేను చదివిన చదువు ఒకటి, నాకు వ్యాపారం చేయాలి కోరిక ఉంది, చేస్తున్నాను, రిస్క్ తీసుకోవాల్సి వస్తుంది, తప్పదు, తీసుకోవాల్సిందే. దాని పేరు రిస్క్ అంటున్నాం మనం. ఆ రిస్క్ అనేది మనిషి యొక్క తత్వం, అంటే ఆయన యొక్క చూసే విధానం బట్టి ఆ రిస్క్ చిన్న కనిపించవచ్చు, పెద్ద కనిపించవచ్చు. ఇప్పుడు చిన్న విషయం, మీరు చీఫ్ మినిస్టర్ జరిగిపోతే ఆయనకు అది సమస్యే కాదు, లేకపోతే అది రిస్కే కాదు ఆయనకి. ఎందుకు, ఆయన ఉండేటువంటి స్టేటస్ కానీ ఆ లెవెల్ కానీ. కానీ ఒక చిన్న పౌరుడికి, మనిషికి ఆ చిన్న సమస్య చాలా పెద్దగా ఉంటుంది, అది చూసే దాంట్లో ఉంటుంది. బట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సమస్యలు అనేవి రాకుండా ఎక్కడ ఉండదు. ప్రతి జర్నీలో కూడా సమస్యలు వస్తూ ఉంటాయి. ఆ సమస్యను మనం ఏం చేయగలమంటే ఫేస్ చేసుకుంటూ వెళ్ళడం వల్ల మనలో వచ్చేటువంటి గ్రోత్ ఆ నెక్స్ట్ ప్రాబ్లంకి మన ఫౌండేషన్ లాగా యాక్ట్ చేసి మన మెచ్యూరిటీ పెంచుతుంది.